అతను పవన్ కళ్యాణ్ కొడుకు అవడం వల్లనే ఇంతమంది ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు లండన్లో చదవట్లేదా? సోషల్ మీడియాలో కొంతమంది చాలా దారుణమైన పోస్టులు పెడతా ఉన్నారు. మీకు ఆ భగవంతుడు మంచి మనసిస్తే ఆ బాబు త్వరగా కోలుకోవాలని కోరుకోండి, లేదా అన్నీ మూసుకొని కూర్చోండి. హలో ఫ్రెండ్స్, నేను రాజు. పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆ అబ్బాయి అయితే కోలుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ సింగపూర్కు వెళ్ళారు, మీ అందరికి తెలిసిందే. ఆ బాబుని చూశారు. ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ఆ బాబు నేను బాగానే ఉన్నాను అంటూ తమ్ చూపిస్తూ ఉన్న ఒక ఫోటో మాత్రం బయటకు వచ్చింది. ఆ బాబు కోలుకుంటున్నట్టుగా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి యాక్సిడెంట్లు కానీ లేదంటే ఫైర్ యాక్సిడెంట్లు కానీ ఏ ప్రమాదం జరిగినా కూడా త్వరగా కోలుకోవాలని మనం కోరుకుంటాం. కనీసం మానవత్వం ఉన్న ఎవరైనా ఈ పని చేస్తారు. కానీ అదేంటో కానీ సోషల్ మీడియాలో కొంతమంది చాలా దారుణమైన పోస్టులు పెడతా ఉన్నారు. అతను చిన్న పిల్లగాడు, ఒక ఫైర్ యాక్సిడెంట్ గురయ్యాడు. కాళ్ళు చేతులకి గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులోకి ఆ పొగ పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ బాబు ప్రస్తుతం అయితే కోలుకుంటున్నాడు. అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేన్ని ట్రోల్ చేయాలి, దేన్ని ట్రోల్ చేయకూడదు అనే కనీసం ఇంకిత జ్ఞానం కూడా జనాలకు లేదు. అతను పవన్ కళ్యాణ్ కొడుకు అవడం వల్లనే ఇంతమంది ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొడుకు సింగపూర్లో ఎందుకు చదువుతున్నాడు? సింగపూర్లో చదవడానికి కారణం ఏంటి? నేను చెప్పింది చాలా నార్మల్ విమర్శల గురించి, కానీ ఇంతకన్నా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు, చాలా చండాలంగా. ఒక చిన్న పిల్లగాడు, 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకి. ఆ బాబుని పట్టుకొని ఇక నేను అనరాలేని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏంది అసలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంత దిగజారిపోయారు? ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు అపోజిషన్లో ఉన్నాడు, మీకు ప్రత్యర్థి వర్గం. ఏదైనా ఉంటే ఆయనను విమర్శించండి. ఆయనకు సంబంధించిన విధి విధానాలు బాగలేకపోతే మీరు విమర్శించండి. ఇలా కాదు అలా కాదని చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ అతనికి రాజకీయం సరిగ్గా చేయడం రాకపోతే మీ అధికార ప్రతినిధులు ఉంటారు, మీ నాయకులు ఉంటారు, విమర్శలు చేయండి. కానీ ఒక చిన్న పిల్లాడు ఫైర్ యాక్సిడెంట్ గురయ్యాడు, చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాంటి బాబుని పట్టుకొని నీచంగా ట్రోల్ చేస్తూ దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా నాకైతే ఏంటి వైఎస్ఆర్సీపీ తత్వం ఇంతే, నా వీళ్ళు మారరా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు, ఆ బాబు బాగుండాలి, త్వరగా కోలుకోవాలని. మీ అధినాయకుడే చాలా గొప్పగా హుందాగా ట్వీట్ చేసినప్పుడు ఆ పరిస్థితిలో ఉంటే ఎవరైనా త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. కానీ ఇలా వక్రబుద్ధి నీచబుద్ధి ఉన్న వాళ్ళు మాత్రం ఇలా దారుణంగా పోస్టులు పెడుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కొడుకు అవడం వల్లే ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేశాడు, అలాగే చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఒక డిప్యూటీ సీఎం, అతను ఒక రాజకీయ పార్టీకి అధినాయకుడు, అధినేత, అలాగే అతను దేశంలోనే ఒక పేరున్న సినిమా యాక్టరు. ఆయన స్థాయిలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు పరామర్శలు చేస్తారు. ఇప్పుడు మన ఇండ్లలో కూడా ఇలాంటివి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బందులు గురైనప్పుడు మన స్థాయి ఉన్న వ్యక్తులు, మన మిత్రులు, స్నేహితులు వీళ్ళు పరామర్శిస్తారుగా. మన చుట్టుపక్కల వాళ్ళు, మనం అంటే ఎవరో తెలిసిన వాళ్ళు పరామర్శిస్తారు. ఆయన స్థాయిలో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, సినిమా యాక్టర్స్, సూపర్ స్టార్స్ వీళ్ళందరూ పరామర్శించడం అది కామన్. దాన్ని కూడా ట్రోలింగ్ మీకు ఒక మ్యాటర్గా తయారైందంటే అసలు మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీకు అసలు మీ మెదలకు పూజేమని పట్టిందా? ఇక అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి కొడుకు సింగపూర్లో ఎందుకు చదువుతున్నాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు లండన్లో చదవట్లేదా? అలాగే నారా లోకేష్ విదేశాల్లో చదువుకొని రాలేదా? ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకుల పిల్లలు, అలాగే మాజీ మంత్రుల పిల్లలు, అలాగే ఎమ్మెల్యేల పిల్లలు, ఆఖరికి మీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు కూడా లండన్లో, అమెరికాలో, సింగపూర్లో ఇలా విదేశాల్లో చదివిన వ్యక్తులు కాదా? చదవట్లేదా ఇప్పటికీ? అలాగే తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది నాయకుల పిల్లలు విదేశాల్లో చదవట్లేదా? ఆ బాబు చిన్నప్పటి నుంచి కొన్ని రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉన్నాడు. మిగతా రోజులన్నీ రష్యాలో కొన్ని రోజులు, అలాగే సింగపూర్లో కొన్ని రోజులు, అంటే ఇప్పుడు చదవడానికి సింగపూర్కు పంపించారు. అంటే ఆ పిల్లల సంబంధించిన చదువులు చూసుకోవడానికి ఆ తల్లి సింగపూర్లో ఉండి ఆ పిల్లల్ని చదివిస్తూ ఉంది. ఇక్కడేమో ఈయన రాజకీయాలంటూ ఈయన రాష్ట్రాలను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మొన్న అల్లూరి సీతారామరాజు మన్యం గ్రామాల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు. అక్కడి గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్ల గురించి కానీ, మంచినీటి సదుపాయాల గురించి కానీ, ఆయన గతంలో మాటిచ్చిన
దృష్ట్యా ఆయన ఆ గ్రామాల్లో తిరుగుతూ నెలకో 2 నెలలకో 3 నెలలకో ఇక్కడికి వస్తాను, మీకు సంబంధించిన బాగోగులు చూసుకుంటానని ఇప్పటివరకు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా మన్యం గ్రామాల్లోకి వెళ్ళలేడు. ఎందుకు అంటే అక్కడ నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి గ్రామాల్లోకి వెళ్ళిన ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఆ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులే చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ బాబు ఇలా ఫైర్ యాక్సిడెంట్ గురయ్యాడని తెలిసిన ఉదయం 9 గంటలకు ఫైర్ యాక్సిడెంట్ అయిందని తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం వరకు అక్కడ వాళ్ళకు మాట ఇచ్చినట్టు సాయంత్రం వరకు ఆ బాధను గుండెలో పెట్టుకొని వాళ్ళతో ప్రయాణం చేశాడు, వాళ్ళతో తిరిగాడు. వాళ్ళకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు పూజా కార్యక్రమాలు చేసి వచ్చారు ఆయన. అంటే ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ఉన్నాడు. వేరే వాళ్ళు అయితే వెంటనే బయటకు వచ్చేసేవారు, సింగపూర్కి వెళ్ళిపోయారు. కానీ కమిట్మెంట్ ఇంపార్టెంట్ రాజకీయాలు. అలాగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో కమిట్మెంట్ ఉంది కాబట్టి తన పిల్లల్ని దూరంగా ఉంచి చదివిస్తున్నారు. దాన్ని కూడా తప్పుపడుతూ చాలా నీచంగా వక్రబుద్ధితో కామెంట్లు పెడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీకు ఆ భగవంతుడు మంచి మనసు ఇస్తే ఆ బాబు త్వరగా కోలుకోవాలని కోరుకోండి, లేదా అన్నీ మూసుకొని కూర్చోండి. అంతేగాని ఇలా నీచంగా దిగజారిపోయి చాలా చండాలంగా మా స్థాయి ఇంతే, మా స్థాయి ఇలా చిల్లరగానే ఉంటుందని ఇలాంటి ట్వీట్లు కానీ ఇలాంటి పోస్టులు కానీ పెడితే జనాలు మిమ్మల్ని చిదరించుకుంటారు, మీ మీద ఉమ్మేస్తారు. అది గుర్తుంచుకోండి.